కాశీపేట మండల అభివృద్ధి కోసం నూతనంగా ఎన్నికైన సర్పంచులంతా రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా నిలిచి మినరల్ ఫండ్ కోసం పోరాడాలని తుడుం దెబ్బ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు మడావి వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. బుధవారం కాశీపేట మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో గెలుపొందిన నూతన సర్పంచులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇకపై రాజకీయాలను పక్కన పెట్టి అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని అన్నారు. కాశీపేట మండలానికి చెందిన నిధులు ఇక్కడ వినియోగించకుండా పక్క ప్రాంతాలకు తరలించడమే మండల అభివృద్ధికి ప్రధాన అడ్డంకిగా మారిందని అన్నారు. దేవపూర్ సిమెంట్ కంపెనీ నుంచి వచ్చే కోట్ల రూపాయల మినరల్ ఫండ్ కాశీపేటకు దక్కకుండా ఇతర ప్రాంతాలకు మళ్లించడం అన్యాయమని అన్నారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులు అందరూ కలిసి మినరల్ ఫండ్ను కాశీపేట మండలంలోనే వినియోగించేలా పోరాటం చేయాలని సూచించారు. అలాగే మంచిర్యాల నుంచి గోదావరి నీటిని కాశీపేట మండలానికి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి గోదావరి నీటిని 100 కిలోమీటర్ల దూరంలోని హైదరాబాద్కు తరలిస్తున్నప్పటికీ సమీపంలో ఉన్న కాశీపేటకు సాగునీరు అందించకపోవడం తీవ్ర అన్యాయమని అన్నారు. వెంటనే గోదావరి నీటిని కాశీపేట మండలానికి తీసుకువచ్చి సాగునీరు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు మడావి వెంకటేశ్వర్, ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుని. ముందుగా 2వ ప్లేస్లో గెలిచిన గ్రామ పంచాయతీ సర్పంచులందరికీ శుభాకాంక్షలు. దయచేసి అందరూ పోటీ చేసిన సర్పంచులు మనసునేం పెట్టకుండా, రాజకీయం అంతా అయిపోయింది, ఎలక్షన్ అయిపోయినాయి కాబట్టి కొట్లాడకుండా స్థానికంగా తెల్లారేస్తే ఒకరినొకరు చూసుకుంటూ ఉండాలి. దయచేసి అందరు కలిసిమెలిసి ఉండండి. ముఖ్యంగా మన కాశ్మీర్ మండలంలో దేవపూర్లో డెవలప్మెంట్ కు మన ఓరియంట్ సిమెంట్ నుంచి సంవత్సరానికి దాదాపుగా 20 కోట్ల వరకు మినరల్ ఫండ్ వస్తుంది, జిల్లాకి వెళ్తుంది. అందుకని మన పంచాయతీలలో గెలిచిన సర్పంచులు, దేవపూర్ సర్పంచ్ కానివ్వండి, కాశ్మీర్ సర్పంచ్ కానివ్వండి, ముత్తంపల్లి సర్పంచ్ కానివ్వండి, దయచేసి మన మండలం నుంచి చాలా మినరల్ ఫండ్ వెళ్తుంది, కొన్ని కోట్ల మినరల్ ఫండ్ వెళ్తుంది. అది ఖచ్చితంగా మన మండలకే తిరిగేటట్టు అందరూ ప్రయత్నించాలి. ఎందుకంటే బయట నిధులు మనకు తక్కువ, మన దగ్గర చేసిన మినరల్ ఫండ్ కొన్ని 100 కోట్లు బయట నియోజకవర్గాలు బయట జిల్లాకు వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా మీ అందరూ సర్పంచులు కలిసి మీరు ఖచ్చితంగా కొట్టాడి కలెక్టర్ వరకు వెళ్ళి మన మినరల్ ఫండ్ మనకు వస్తే ఖచ్చితంగా అన్ని డెవలప్మెంట్ అంతా చేయొచ్చు. మనం ముఖ్యంగా మళ్ళీ కలెక్టర్ గారు నిర్ణయించుకుంటానా మన మినరల్ ఫండ్ ద్వారా ప్రతి గ్రామానికి సోలార్ లైట్ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను. మరియు మన మండలం ముఖ్య సమస్య తాగునీటి సమస్య. మనకు ఇంతకు ముందు కుమ్రంభీం ప్రాజెక్ట్ నుంచి మనకు నీళ్లు వస్తుంది. అందుకని ఖచ్చితంగా కలెక్టర్ గారు దీనిపై దృష్టి పెట్టి మన పక్కనే 30 కిలోమీటర్ల దూరంలో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఉంది. ఇక్కడనే సోమగూడానికి బెల్లంపల్లి పైప్ లైన్ వెళ్ళింది. అక్కడి నుంచి కంటిన్యూ ఇస్తే మన కాశ్మీర్ మండలకు గోదావరి నీళ్ళు వస్తాయి. ఖచ్చితంగా మన మండలంలో గెలిచిన సర్పంచులందరూ దీని మీద దృష్టి పెట్టి ప్రత్యేకించి కలెక్టర్ గారికి కలిసి మన గోదావరి నీళ్లు త్రాగటానికి కాశీపేట మండలకు రావాలని ఖచ్చితంగా వాళ్ళు పోరాటం చేయాలని కోరుకుంటున్నాను. మరియు ఇంకో విషయం, ముఖ్య విషయం, ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ వరకు 300 కిలోమీటర్ల నీళ్లు వెళ్తున్నాయి. 300 కిలోమీటర్ల నీళ్ళు వెళ్ళాక ఎల్లంపల్లి నుంచి మనకు వచ్చేదంతా 30 కిలోమీటర్లు ఉంది. 30 కిలోమీటర్లు నీళ్ళు రావాలి. అందుకని ఎత్తిపోతల పథకం పెట్టి నీళ్లు మొత్తం లిఫ్ట్ చేసి మన మినరల్ ఫండ్ తోటి దాన్ని కేటాయించి నీళ్లు మొత్తం లిఫ్ట్ చేసి కాశీపేట మండలంలో ఉన్న ప్రతి భూమిని సాగు భూమిగా మార్చాలని కోరుకుంటున్నాను. మొన్నటి ఎన్నికల్లో హామీలు ఇచ్చిన సర్పంచులు ఖచ్చితంగా హామీలను నెరవేరాలి. ఎందుకంటే చాలా మందికి ఉద్యోగాలు ఇస్తాం, అన్ని విధులు చెప్పారు. వాళ్ళకు మేము కూడా సహకరిస్తాం. వాళ్ళు సహకరించిన వాళ్ళ హామీలు నెరవేరడం ఖచ్చితంగా మేము పోరాటం చేస్తామని నిర్ణయించుకుంటున్నాం.